హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరాం. బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, శుభ సమయం ఆరంభం కాబోతుంది. నీ బాబా మాటపై నమ్మకాన్ని ఏర్పరచుకొని ఒక్కసారి నా మాటను పూర్తిగా ఆలకించు. చివరి నిమిషంలో నువ్వు వినబోయేటువంటి శుభవార్తను ఎవ్వరు కూడా ఊహించని విధానంగా నువ్వు ఒక మంచి శుభవార్తనైతే వింటావు. మరి ఇక ఆలస్యం ఎందుకు, ఆ శుభవార్త ఏందో తెలుసుకుందామా అని అంటున్నారు. మరి బాబాగారి సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏంటో తప్పకుండా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్. బాబాగారి సందేశం విందాం. శుభ సమయం ఆరంభం కాబోతుంది. నీ బాబా మాటలు పూర్తిగా ఆలకించి చూడు. చివరి నిమిషంలో నీ ఊహకు అందనటువంటి శుభవార్తతో నీ మనసు ఎంతో సంతోషంగా ఉంటుంది. బాధ అయినా సంతోషమైనా భరించడానికి గుప్పెడి గుండె ఉంటే చాలు కదా. తోటి వారికి సహాయపడేందుకు చిన్న మనసు కూడా ఉంటే చాలు. మనలో మానవత్వం అనేది ఉంటే ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే తప్పక గెలుస్తావు. లేదు నువ్వు గెలిచేలాగా నేను చేస్తాను. ఎవరి గురించి అయితే దేని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది నీకున్నటువంటి మనశ్శాంతిని దూరం చేసేస్తుంది. ఏది జరిగినా దైవ నిర్ణయంగా భావించి నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో. మనసారా ఈ సాయి రూపాన్ని చూస్తూ ఉండు. సకల బాధలు నశించి నీ మనసుకు అనంతమైనటువంటి ఆనందాన్ని చేకూరేలాగా చేస్తానుగా. నీకు ఏదైనా కానీ అన్ని సూచనలు నేను ముందే తెలియజేసేలా ఒక మంచి ప్రయత్నం కూడా చేస్తాను. సరైనటువంటి మార్గంలో వచ్చేందుకు అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాను. మీరు చేసేది అడిగేది ప్రతి ఒక్కటి కూడా సరైనది మాత్రం నేను చెప్పను. ఎందుకంటే నేను మీ తండ్రిని కదా. ఇక మంచి చెడులు చెప్పడం అనేది నా బాధ్యత. వింటారా లేదా అనేది మాత్రం మీ విఘ్నత పైన ఆధారపడి ఉంటుంది సుమా. అపరిమితమైనటువంటి భక్తి విశ్వాసాలు నాపై మీకు చాలా కృతజ్ఞతలు. మీకున్నటువంటి చింత పూర్తిగా తొలగిస్తాను. ఇప్పటి వరకు నువ్వు అనుభవిస్తున్నటువంటి కొన్ని చెడు పరిస్థితులన్నీ కూడా తొలగిపోతాయి. వాటి నుండి నువ్వు తప్పక బయటపడతావు. నా యందే నీకున్నటువంటి నమ్మకమే నిన్ను ఈరోజు ఒక మంచి స్థాయిలో ఉంచేందుకు అదెంతో సహాయపడబోతుంది. నీ పద్ధతి ఎంతో స్ఫూర్తివంతంగా అందరూ చక్కగా మెచ్చుకునేలాగా ఉంటుంది. ఇదే విధానంగా నడుచుకుంటూ నీ భవిష్యత్ అంతా కూడా బంగారుమయం చేసుకో. నీ ఇంట్లో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగించుకోవడానికి నువ్వు చేస్తున్నటువంటి కృషి అంతా ఇంత కాదు. నీ కృషి అంతా నీ కుటుంబాన్ని కష్టాల నుంచి, అలాగే సమస్యల నుంచి, ఇంకా వారు ఎదుర్కొన్నటువంటి కొన్ని చిన్న పనుల వల్ల కూడా నువ్వు చేసేటువంటి కృషి వల్ల వారు చక్కటి రోజు రాబోతుంది. ఇంకా నా కళ్ళెప్పుడు మిమ్మల్నే చూస్తూ ఉంటాయి తెలుసా. ఎందుకంటే మీ ఆనందాన్ని నా ఆనందంగా భావిస్తూ మీలో నన్ను చూసుకుంటూ నేను ఎంత మురిసిపోతూ ఉంటానో మీకు తెలియదు. ఈ సృష్టికి మొత్తం లయకారకుడు పరమేశ్వరుడు. ఆయనే తండ్రి అయినప్పుడు అది అంతా కూడా ఆయన పిల్లలమే కదా. ఈ సృష్టిలో ఎక్కడైనా ఎవరికైనా అన్నం పెట్టినా అది ఆయనకే చెందుతుంది. ఆకలనే వారికి అన్నం పెట్టిన వారే నిజమైనటువంటి దైవంతో సమానం. ఆ భగవంతుణ్ణి ఎక్కడో వెతకడం కాదు, నీ ఎదుట ఉన్న వారిలో దైవంగా భావించినప్పుడే నువ్వు నిజమైనటువంటి భక్తుడు అవుతావు. అయితే నిజమైన భక్తుడికి దైవం ఎక్కడ ఉంటాడో బాగా తెలుసుకో. అది తెలుసుకున్నప్పుడే మన జన్మకు కూడా అర్థం ఉంటుంది. చదివినటువంటి ప్రతి అక్షరం ఏదో ఒక చోట ఎలా అయితే నీకు ఉపయోగపడుతుందో అదే విధానంగా నువ్వు చేసేటువంటి ప్రతి మంచి పని కూడా ఏదో ఒక రోజు నీకు అంతా మంచి చేస్తుంది. మరి ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా. ఇది ఎంతో మంచి మనసు. అలాగే ఎవరు నీ దగ్గరకు వచ్చి సహాయం అడిగినా సరే నీ దగ్గర ఉన్నంతలో లేదు నీ దగ్గర ఒకవేళ లేకపోయినా నీకు తెలిసినటువంటి సహాయాన్ని నువ్వు తప్పకుండా అందించావు. అలాగే ప్రతి ఒక్కరిలోనూ మంచి పేరును, అలాగే నలుగురికి ఆదర్శప్రాయంగా ఉండే విధానంగా నీకున్నటువంటి మంచితనమే ఈరోజు నేను కాపాడబోతుంది. ఎన్ని రోజులు నేను ఎంత మంచివాడిని అయినప్పటికీ నాకే ఎందుకు ఇన్ని కష్టాలు,
నేను ఎవరికి కూడా ఎలాంటి అపకారం చేసేయాలని, మరి నా కుటుంబానికి ఎందుకు ఇన్ని సమస్యలు అని నిలదీస్తావు కదా. ఇప్పుడు చెప్తున్నా, నువ్వు చేసినటువంటి పని మంచి పనుల్లో నువ్వు కూడగట్టుకున్నదంతా కూడా ఆ యొక్క పుణ్యం. ఇక త్వరలోనే దాని యొక్క ప్రభావం కూడా నువ్వు చూడబోతున్నావు. కాబట్టి బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు. కాబట్టి శ్రద్ధ సబూరితో కనుక ఉన్నట్లయితే నీ వద్దకు ఎవరు వచ్చినా సరే, ఆకలితో ఉన్నవారైనా ఆకలితో లేకపోయినా, అన్నం పెట్టకుండా మాత్రం నువ్వు ఎవరిని కూడా పంపించావు కదా. అదే నీకు శ్రీరామ రక్ష. నీకు నీ కుటుంబానికి గొప్ప మేలు చేసేలాగా నేను చేయబోతున్నాను. నేను నుండి అడగవుతున్నటువంటి గురుదక్షిణ ఏంటో తెలుసా? ఇలాగే నీకున్నటువంటి మంచి మనసు నువ్వు ఉన్నంతకాలం చిరకాలము ఆ మనసు అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అదే నువ్వు ఈ బాబాకి ఇచ్చేటువంటి గురుదక్షిణ. నీ శక్తి మేర కనీసం ప్రతి రోజులో ఒక జీవికైనా లేదంటే ఒక మనిషికైనా ఆకలి అన్నవారికి కడుపు నిండా అన్నం పెడుతున్నావు. సంతోషం. వారి ఆశీస్సులు అన్నీ నీకు లభించాయి. శ్రీహరి కూడా సంతోషించాడు. నీకు మంచి సమయాన్ని ఖచ్చితంగా ఇచ్చేలాగా భగవంతుడు కలలోని నిన్ను అనుగ్రహించబోతున్నాడు. ఇక దానిని ఆపేవారు లేరు. తద్వారా నీ కోరిక కూడా తప్పక ఫలిస్తుంది. ఎప్పుడైతే నన్ను నీ మనస్సులో స్థిరంగా ఉంచుకున్నావో, నీలో నిజమైనటువంటి భక్తి భావం పెంపొందిందో, అప్పుడే నీ మనసులో నేను నిండుగా కొలువై ఉన్నాను. నీ మనసులో ఎలాంటి ప్రతికూలమైనటువంటి ఆలోచనలు కనిపించటం లేదు. నన్ను స్థిరంగా ఉంచుకున్నందుకు నిజంగా నీకు అభినందనలే. నీకు అన్ని రకాల ప్రతికూలమైనటువంటి ఆలోచనలు పుడతాయి. అప్పుడే నువ్వు ఎక్కువగా ఆలోచించడం, కోపం, నిరుత్సాహానికి గురి అవుతూ ఉంటావు. అలాంటప్పుడు ఇంకా ఎక్కువగా భగవన్ నామస్మరణ చేస్తూ ఉండాలి. అప్పుడే నీలో వచ్చేటువంటి ఆ కోపం, నిరుత్సాహం అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. నీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇంత మంచి చేసినటువంటి నాకు అసలు ఎప్పుడు బాబా స్వభసాయం ఆరంభమయ్యేది? ఎప్పుడు బాబా సంతోషంగా ఉండేది? నా కుటుంబంతో సంతోషంగా ఉండాలనే కోరిక నాకు ఉండదా చెప్పు అని నువ్వు నన్ను అడిగావు కదా. దానికి నీకు 100 రెట్లు నీ కుటుంబంతో గడిపేటువంటి ఆనందకరమైనటువంటి రోజులు నీ దగ్గరికి వచ్చేలా చేయబోతున్నాను. నువ్వు కూడబెట్టుకున్నటువంటి మంచితనం అంతా కూడా నిన్ను నీ కుటుంబాన్ని ఎలా రక్షించబోతున్నానో చూస్తావు కదా. ఇంకా రాబోయే రోజులలో నీ పద్ధతి ఎంతో స్ఫూర్తివంతంగా అందరూ మెచ్చుకునేలాగా ఉంటుంది. ఇదే విధానంగా చక్కగా నడుచుకుంటూ నీ భవిష్యత్ అంతా కూడా బంగారమయం చేసుకో. మీ ఇంట్లో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోవడానికి నువ్వు చేసినటువంటి కృషి, ఎన్ని రోజులు నువ్వు ప్రవర్తించినటువంటి మంచి తీరు అన్నీ కూడా నీకు నీ కుటుంబానికి గొప్ప శుభ సమయాన్ని తీసుకురాబోతుంది. ఈ ప్రపంచంలోనూ ఎవరికి అన్నం పెట్టినా, ఆకలితో ఉన్న వారిని చేరదీసినా, వారికి పెట్టినటువంటి ఆహారం అంతా కూడా ఈ సాయికి చేరుకుంటుంది. నా ఆశీస్సులు ఎవరికైతే నీ వద్ద కడుపు నిండా భోజనం చేసి నిన్ను దీవించారో వారందరి ఆశీస్సులు ఫలించాయి. నా మాటపై విశ్వాసం ఉంచు. శుభ సమయం ఆరంభం కాబోతుంది. నీ బాబాను నమ్మి ఇప్పటి వరకు ఈ సాయి మాటల్ని ఆలకించినందుకు ధన్యవాదాలు. సంతోషంగా ఉండండి. సో విన్నారు కదండి బాబా గారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నిజంగా మంచి మనసుతో ప్రతిరోజు కాకపోయినా ఎప్పుడైనా సరే మన వద్ద ఉన్నటువంటి డబ్బులతో మన శక్తి మీద, అంటే పూర్తిగా ఎవరికో ఒక 100 మందికి ఇచ్చేయాల్సిన అవసరం లేదండి. ఎవరికైనా సరే మన వంతుగా ప్రతి ఒక్కరికైనా సరే ఆకలితో ఉన్నవారి కడుపు నిండా భోజనం పెడితే వారి ఆశీస్సులు నిజంగా ఏదో ఒక క్షణంలోనైతే తప్పకుండా మనకు, మన కుటుంబానికి శ్రీరామ రక్షగా కాపాడుతుంది. అలా ఏమీ లేకపోయినా సరే మన దగ్గర ఉన్నంతలో మనం మంచి మనసుతో ఎవరికైనా ఆకలి తీరిస్తే ఆ యొక్క మంచి ఫలితం మనల్ని ఏ విధంగా గురి చేస్తుందనే విధానంగా ఈ సందేశంలో ఉన్నటువంటి అర్థం అన్నమాట. మరొక చక్కటి బాబా సందేశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. సోం సాయిరం. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి.